దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 8. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. కీర్తనలు 16:11. మన గమనము విశాలపరచబడినప్పుడే ఆత్మీయ సంగతులను మనం గ్రహించగలం. దేవుడు అబ్రహామును ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడమనెను. మరియు తన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా కోరుకొనుటకు ఆ దేశం యొక్క పొడవున సంచరించుమని చెప్పెను. జీవితకాలమంతయు దినమునకు 24 గంటలు ఆగకుండా నడుచుచుండవలనని ఊహించుకొనుము. అబ్రహాము అదే చేయవలసి ఉండెను. దేవుడు, మానవ కొలతలో అంచనా వేయలేని స్వాస్థ్యమును నేను నీకు ఇయ్యబోచున్నాను అని చెప్పినట్లుండెను. మన విషయంలో మన ఆత్మీయ విస్తరణ ద్వారానే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమును తెలుసుకొనగలం, దానిని అంచనా వేయగలం. విశాలమైన ఆత్మీయ దర్శనమును పొందుటకు మనం అనేక పరిస్థితుల ద్వారా పోవలసి ఉండును. దేవునితో, జీవము గల దేవునితో సహవాసం కలిగి ఉండట ద్వారానే అతడు దేవుని మార్గములను గ్రహించగలడని దేవుడు అబ్రహామునకు చూపించుచుండెను. అనేకులు దేవుని సహవాసం కంటే బైబిల్ జ్ఞానమునే ఎక్కువగా తలంచుచుందురు. బైబిల్ చదువునప్పుడు, ప్రసంగమిచ్చుచున్నప్పుడు వారు అలసిపోరు. బైబిల్ పఠనమునందు వారు ఆనందించుచుందురు. కానీ దేవుని సహవాసం యొక్క అక్కరను గ్రహించుటకు వారికి కష్టముగా ఉండును. వారి మోకాళ్ళను, వీపులను నిందించెదరు. వీపు నొప్పిగా ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఎట్లుండగలను? దయచేసి మీ హృదయమును నిందించుడి, మీ కాళ్ళను కాదు. జీవము గల దేవునితో సమయం గడుపుట కష్టం. ఎందుకనగా మీ తలంపులు, భావములు మిమ్మల్ని తొందర పెట్టుచున్నవి, లేక అవి ఇటు అటు సంచరించుచున్నవి. అయినను జీవము గల దేవునితో సహవాసము కలిగి ఉండుట ఆశీర్వాదమును, నూతనత్వమును చేకూర్చును. యెషయా గ్రంథం 40:31. జీవము గల ప్రేమగల దేవునితో యథార్థమైన సహవాసము కలిగి ఉండటం ద్వారా నీవు అధిక బలమును పొందెదవు. దేవుడు అబ్రహామును హెబ్రోనులో కలుసుకొనెను. అతడు అచ్చట ఒక బలిపీఠం కట్టెను. దాని ద్వారా తనను నీతిమంతునిగా చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు ఆరంభించెను. ఎంత ఎక్కువగా దేవుణ్ణి మనము ఆరాధించదమో అంత ఎక్కువగా ఆయన నిజమైన సహవాసమును ఆనందించగలం. ప్రయత్నించి చూడు. నీవు మోకాళ్ళ మీద ఉండినప్పుడు ఏదో విన్నపమునో మనవినో తలంచకుము. కానీ నిన్ను నీతిమంతునిగా చేయుటకు ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించుము. ఆయనతో నిట్లు చెప్పుము, ఓ ప్రభువా, నీతో నీ సన్నిధిలో ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే మనవి లేదు. నీవు నాతో ఉన్నావని భావించుటకు నీ సన్నిధిలో నుండగోరుచున్నాను. అట్టి సహవాసము నిన్ను పురికొల్ప చేయును. అప్పుడు ఆయన నీ ఎడల తన చిత్తమును చూపించగలుగును. ప్రైజ్ ది లార్డ్.